సూపర్ స్టార్ రజనీకాంత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్న సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు, మోజార్ట్ ఆఫ్ మద్రాస్గా పేరుగాంచిన ఏఆర్ రెహమాన్. వందల కోట్ల ఆస్తి ఉన్న నిశ్శబ్దంగా ఉండే వ్యక్తిత్వం కలవారు ఆయన. విలాసవంతమైన జీవితం ఉంటేనేం అలాంటి జీవనశైలి ఎప్పుడూ ప్రదర్శించరు. చెన్నైలోని విశాలమైన బంగ్లా నుండి లాస్ ఏంజల్స్లోని అరుదైన అపార్ట్మెంట్ స్టూడియో వరకు రెహమాన్ జీవనశైలి వాస్తవానికి అల్ట్రా రిచ్ అనే చెప్పాలి. ఆయన గ్యారేజీలో ఉన్న కార్ల విలువ సుమారు 8 కోట్లు ఉంటుంది. రెహమాన్ చెన్నై ఇంటి విలువ సుమారు 20 కోట్ల కాగా లాస్ ఏంజల్స్లో ఆయనకు 25 కోట్ల విలువ చేసే ఇల్లు, స్టూడియో ఉంది. ఒక పాటకి సంగీతం అందించడానికి రెహమాన్ సుమారుగా 3 కోట్లు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఆయన 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. రెహమాన్ మొత్తం నికారా ఆస్తుల విలువ 17-28 కోట్లగా అంచనా. ఒకప్పుడు దిలీప్ అనే యువకుడిగా కుటుంబాన్ని పోషించేందుకు పనిచేసిన ఆయన స్కూలింగ్ కూడా త్యాగం చేశారు. 1992లో రోజా చిత్రం ఆయనకు తొలి జాతీయ అవార్డుని తీసుకొచ్చింది. 2009లో స్లామ్ డాగ్ మిలియనీర్కు సంగీతం అందించి 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. ఆడియో పరికరాలు అద్దెకు తీసుకునే స్థితిలో ఉన్న బాలుడు ఇప్పుడు కాండాంతరాల్లో స్టూడియో యజమానిగా ఎదిగారు. చెన్నైలోని కోడంబాకం ప్రాంతంలోని ఆయన బంగ్లా ధర సుమారు 25 కోట్లు. 1992లో మొదలైన పంచ్తాన్ రికార్డ్ ఇన్ అనే స్టూడియో ఆయనకు మానసిక ఆలయం లాంటిది. ఆ తర్వాత ఏఎం స్టూడియో స్థాపించి భారతీయ అంతర్జాతీయ కళాకారులకు ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్గా మార్చారు. దుబాయ్లోని ఫిర్దౌస్ స్టూడియోకు సహా వ్యవస్థాపకుడిగా ఉన్నారు. లండన్లో కూడా ఎలైట్ కేఎం మ్యూజిక్ స్టూడియో ఆయన సొంతమైంది. 2010లో లాస్ ఏంజల్స్లో విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇది కేవలం నివాసంగా మాత్రమే కాకుండా స్టూడియోగా కూడా వాడుతున్నారు. ఆయన గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ 3 కోట్లు, ఫోర్స్లెస్ టేకెన్ ఈవీ 3 కోట్లు, జాగ్వార్ ఎక్స్ఎఫ్ 1.2 కోట్లు, వోల్వో XC90 1 కోటి లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. సంగీతంలో అత్యున్నత శిఖరాలకు చేరినప్పటికీ రెహమాన్ వ్యక్తిత్వం వినయంగా ఉంటోంది. ఆయన విజయాన్ని గొప్పగా ప్రదర్శించకుండా శాంతంగా, పరిపక్వంగా జీవించే తీరు ఎంతో మందికి ప్రేరణగా మారింది.